ఎవ్రీవన్ పొద్దున్నే ఇలాంటి స్నాక్ అయితే ఎవరు రెడీ చేసుకోరు. ఏ మధ్యాహ్నమో లేకపోతే ఏ నైట్ టైము సాయంత్రం 6కి అలాంటివి తయారు చేస్తూ ఉంటారు. కానీ మేమైతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉప్మా కాబట్టి రాత్రి తెచ్చుకున్నాము. స్నాక్స్ ఎందుకో తెచ్చుకోవాలనిపించింది, తెచ్చుకున్నాం కానీ తినలేదన్నమాట నేను మా జాను. అందుకే ఇప్పుడు చేసుకుంటున్నాము. దానికి టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు తీసుకున్నాము. చాలామంది టమాటా ముచ్చుకు తీసేసి కోసుకోవాలంట, లేకపోతే కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయంట. కొంతమంది అయితే అసలు టమాటానే వాడొద్దు, టమాటో వాడడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తున్నాయని భయపెట్టేస్తున్నారు. కానీ టమాటో తినడం వల్ల, ముచ్చుకు తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి రావు. వచ్చిన చాలా తక్కువ అయ్యి కిడ్నీలో నొప్పులు అయితే వస్తాయంట. కానీ టమాటో తినడం వల్ల వాటి వల్ల మాత్రమే స్టోన్స్ వస్తాయంట అనేది మాత్రం నిజం కాదు. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి మనం తక్కువగా యూరిన్కి వెళ్ళడం, తక్కువ వాటర్ తాగడం వల్ల వస్తూ ఉంటాయంట. బయటకు వెళ్ళినప్పుడు ఎలాగో తప్పదనమాట. వాటర్ తాగడం కానీ, యూరిన్కి వెళ్ళడం కానీ తక్కువే చేస్తూ ఉంటాము. ఇంటికాడ ఉన్నప్పుడు కూడా కొంచెం బద్ధకము, కొంతమందికి సరిగ్గా వాటర్ తాగరు, ఇంకా సరిగ్గా యూరిన్ వచ్చినప్పుడు కూడా వెళ్ళరు, బద్ధకం అన్నమాట. అలాంటివి ఏమి కాకుండా ఆరోగ్యం బాగుండాలంటే ఎప్పటికప్పుడు వెళ్ళండి. అలాంటివి చెప్పకూడదు. కాకపోతే టమాటో తినడం వల్ల మాత్రమే అంటున్నారని నేను చెప్తున్నాను. మా ఇంట్లో టమాటో ఎక్కువ వాడద్దు అన్నారు. కానీ టమాటో వేయకపోతే ఏ కూర కానీ, ఏ స్నాక్ కానీ అంతగా తినాలనిపించట్లేదు. అందుకు చెప్తున్నా. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే నీట్గా ఇలా కోసేసుకున్నాను కదా. నాకు ఉల్లిపాయలు ఇలా కోసుకొని ఏదన్నా పెరుగన్నము అలాంటివి తినడం అంటే ఇష్టము. ఇప్పుడు అన్నీ అయితే కోసేసుకున్నాము. ఇందులో ఇప్పుడు కొంచెం కారం, కొంచెం ఉప్పు కలుపుకోవాలి. ఎందుకంటే వాటిలో ఉన్న ఉప్పు కారాలు సరిపోతాయి నార్మల్గా మనం తినడానికి. ఇంకా ఇవన్నీ వేసుకుంటున్నాం కదా, టమాటో, ఉల్లిపాయలు వేసుకుంటున్నాం కదా, వీటికైతే ఉప్పు కారం సరిపోదు. కలర్ఫుల్గా ఉండడానికి కారం వేస్తున్నాను. ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నాను. కానీ పెసరపప్పు మనం ఇంటి దగ్గర చేస్తే ఎందుకు అలా రావు, మాడిపోతూ ఉంటాయి. అదే షాప్ నుంచి తెచ్చుకుంటే బాగుంటాయి. ఇప్పుడు రెండో ప్యాకెట్ కూడా చింపి వేసేస్తున్నాను. ఇవి కలుపుకొని వేసుకోవాలి. కొంతమంది నిమ్మకాయ వేసుకుంటూ ఉంటారు. నిమ్మకాయ అనేది నాకు ఎందుకు నచ్చదు. కొంచెం నిమ్మకాయ నీళ్ళు తాగడానికి, లేకపోతే ఎప్పుడైనా నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి అలాంటికి వాడతాను. కానీ ఇలాంటికి ఎక్కువ శాతం అయితే టమాటానే వాడుతూ ఉంటాను అనమాట. పులుపు అనేది కొంచెం ఎక్కువ అయినా సరే మనకి తినబుద్ధి కాదు. ఎప్పుడైనా బయట మిక్చర్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అందులో నిమ్మకాయ ఎక్కువ పిండేసిస్తానమాట. అసలు తినబుద్ధి కాదు, అలాగని పడే బుద్ధి కాదు. అందుకని నేను ఇలాంటిలో నిమ్మకాయను ఎక్కువ టమాటానే వేసుకుంటూ ఉంటాను. ఈ ప్యాకెట్లో వేసుకొని తింటే కొంచెం న్యాచురల్గా ఈ ప్యాకెట్తోనే తిన్నట్టు ఉంటుంది కదా అనుకుని ఇంకా ఈ ప్యాకెట్లో వేసుకుంటున్నాను. నేనైతే ముందు మా జాన్కి ఇలాగిస్తే నాకు ఈ ప్యాకెట్లో వద్దు అన్నాడు. కానీ నేను తింటున్నప్పుడు చూసి నాకు ఇదే ప్యాకెట్లో కావాలన్నాడు. నేను వాడు కూడా ఒక్కొక్క స్పూను తీసుకొని తింటున్నాం అనమాట. మా జాన్ అంటే మా అక్కల అబ్బాయి. కొన్ని వంటకాలు వాడి కోసం చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాడు నేను ఏం చేసినా సూపర్ అంటాడనమాట. అందుకని నేను వాడి కోసమే కొన్ని ప్రత్యేకమైనవి చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే మనం ఏదైనా వంట ట్రై చేసామంటే అది అయితే పెంట అవ్వకుండా అయినా చూసుకోవాలి, లేకపోతే పెద్దవాళ్ళని అడిగైనా చేస్తూ ఉండాలన్నమాట. మనం ఏదైనా వంటకం రెడీ చేసామనుకోండి, అది కొందరికి తెలిసిపోతూ ఉంటుంది అది వంట అవుతుందా పెంట అవుతుందా అని. ఎందుకంటే మనం వండే పద్ధతిని చూసి, మనం వేసే ఐటమ్ని చూసి కొన్ని తెలిసిపోతూ ఉంటాయి, బాగుంటాయా బాగోవా అని. అందుకే కొంచెం భయపడుతూ ఉంటాను, బాగుంటుందా బాగోదా, ఇలా చేస్తే అలా చేస్తాయని ఆలోచిస్తూ ఉంటాను. సర్లే బాగానే ఉంటుందిలే అన్నాక నేను అప్పుడు వంట చేయడం మొదలు పెడతాను అనమాట. కొంతమంది కూర వండేటప్పుడు చూస్తూ ఉంటాం కదా, పచ్చిగా వాసన రావడం, కారం వాసన రావడం అని అలాంటివి చూస్తూ ఉంటాం కదా. కూర అనేది ఎప్పుడైనా సరే ఉప్పులు కారాలు తగ్గడం, ఎక్కువ కావడం అనేది సహజం అన్నమాట. ఉప్పులు కారాల కన్నా అవి ఉడికిందో లేదో, వేగినాయో లేదో, పచ్చివాసనలు అనేవి చూసుకుంటే ఉప్పు కారం అనేది ఎలాగైనా అడ్జస్ట్ అయిపోయి తినచ్చు. కానీ పచ్చివాసన వస్తే కూరలో అసలు నోట్లో పెట్టలేము. అసలు స్మెల్కే అదోలాగా ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడైనా సరే కూర బాగుంది బాగోలేదు అన్నీ నేర్చుకోవడానికి మన పెద్దవాళ్ళని కొంచెం మగ్గినయా లేదా, వేగినయా లేదా ఇలాంటివి ముఖ్యంగా నేర్చుకోవాలన్నమాట. ఉప్పులు కారాలు అనుకోండి మనకు మనమే నేర్చేసుకుంటాము. ఈరోజు 2 స్పూన్లు వేస్తాము, కారం ఎక్కువ అవుతుంది, రేపు స్పూన్ కానీ వేస్తూ ఉంటాము. ఇలాగ వంట అయితే నేర్చుకోవచ్చు సింపుల్గా. కాకపోతే ఏంటంటే కొంతమంది మనకి పర్టికులర్గా వంక పెట్టాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ అయిపోతారు.
వాళ్ళు మాత్రం వంకలు పెడుతూనే ఉంటారు. మా ఇంట్లో నాకైతే వంకలు అయితే పెట్టరు. ఎప్పుడైనా ఏదైనా అంటే సోయా సాస్ కానీ, టమాటో కచప్ కానీ ఇలాంటి వాటితో ఏదైనా చేశాను అనుకోండి వెరైటీగా, మన పెద్దవాళ్ళకి తెలియదు కదా, అది నచ్చదనమాట. వాళ్ళకి కొంచెం కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. మనమైతే తింటూ ఉంటాం